హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. చాంపియన్ ట్రోఫీ ఆల్ సీజన్లో మన టీమిండియా తరపున ఎవరెవరు కెప్టెన్ చేశారు, అదేవిధంగా వాళ్ళ కెప్టెన్స్లో మన టీమిండియా ఎన్నిసార్లు చాంపియన్ ట్రోఫీ విశ్వ విజేత నిలిచింది, వాళ్ళు ఎవరు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అయితే జరుగుతుంది. చాంపియన్ ట్రోఫీ ఈసారి మాత్రం అయితే పాకిస్తాన్ వేదిక అయితే జరగబోతుంది. చాంపియన్ ట్రోఫీకి సంబంధించి ఐసీసీ మాత్రం అయితే అన్ని విధాలుగా అయితే సిద్ధం చేసిన రీసెంట్గానే షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగినాయి. అన్ని చాంపియన్ ట్రోఫీలో పాల్గొనే జట్లు ఇప్పటికే వాళ్ళ స్క్వాడ్ని అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి 8 సార్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అయితే 9వ సారి అయితే నడుస్తుంది చాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి. మా టీమిండియా వచ్చేసరికి మొట్టమొదటి చాంపియన్ ట్రోఫీలో 1980లో తొలిసారిగా అయితే పాల్గొన్నది. అప్పుడు మా టీమిండియా కెప్టెన్ గా మహమ్మద్ అజరుద్దీన్ మాత్రం అయితే కెప్టెన్ చేయడం జరిగింది. ఆ ఎడిషన్ లో వచ్చేసరికి టీమిండియా సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే 2000లో వచ్చేసరికి మన సౌరవ్ గంగూలీ అయితే కెప్టెన్ గా వహించడం జరిగింది టీమిండియాకు. అప్పుడు ఫైనల్ దాకా అయితే టీమిండియా వెళ్ళడం జరిగింది. ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 4 వికెట్ల తేడాతోనైతే ఓడిపోయింది. ఆ తర్వాత 2002లో వచ్చేసరికి సౌరవ్ గంగూలీ అయితే మరోసారి అయితే టీమిండియాకి అయితే కెప్టెన్ చేయడం జరిగింది. ఆ ఎడిషన్లో వచ్చేసరికి మా టీమిండియా ఫైనల్ వరకు అయితే చేరింది. కాకపోతే ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి శ్రీలంక అదేవిధంగా ఇండియా తలపడ్డాయి. కాదు గెలిచినట్లయితే ఎంపైర్లు అయితే ప్రకటించడం జరిగింది. తొలిసారిగా చాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి 2002లో మన సౌరవ్ గంగూలీ నేతృత్వంలో తొలిసారి అయితే చాంపియన్ ట్రోఫీని అయితే టీమిండియా అయితే ముద్దాడిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2004లో వచ్చేసరికి సౌరవ్ గంగూలీ అయితే మరోసారి అయితే కెప్టెన్గా చేయడం జరిగింది. ఎడిషన్లో వచ్చేసరికి టీమిండియా మాత్రమే అయితే 7వ పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ సీజన్లో వచ్చేసరికి టీమిండియా మాత్రమే అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. ఓవరాల్గా చూసుకుంటే సౌరవ్ గంగూలీ గారు అయితే 3 సార్లు అయితే టీమిండియాకి అయితే చాంపియన్ ట్రోఫీలో కెప్టెన్ చేయడం జరిగింది. ఒకసారి అయితే టైటిల్ అయితే అందించడం జరిగింది. ఆ తర్వాత 2006లో వచ్చేసరికి రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ చేయడం జరిగింది. ఆ ఎడిషన్లో వచ్చేసరికి టీమిండియా పేలా ప్రదర్శన అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే 2009లో మన మహేంద్ర సింగ్ ధోని అయితే కెప్టెన్గా చేయడం జరిగింది మన టీమిండియాకు. ఆ సీజన్లో వచ్చేసరికి టీమిండియా మరోసారి అయితే చెత్త ప్రదర్శన చేసిందని చెప్పుకోవచ్చు. ఆ ఎడిషన్లో కూడా టీమిండియా మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. అదేవిధంగా మహేంద్ర సింగ్ నేతృత్వంలో 2013లో వచ్చేసరికి మన టీమిండియా చాంపియన్ ట్రోఫీ విశ్వ విజేత అయితే నిలిచింది. ఫైనల్లో వచ్చేసరికి 5 వికెట్ల తేడాతోని ఇంగ్లాండ్పై జయబేర్ మోగించి రెండోసారి అయితే మన చాంపియన్ ట్రోఫీ అయితే గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి 2017లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా చాంపియన్ ట్రోఫీ అయితే పాల్గొంది. అప్పుడు టీమిండియా మాత్రం అయితే ఫైనల్ వరకు అయితే దూసుకెళ్ళింది. ఫైనల్లో వచ్చేసరికి పాకిస్తాన్ చేతిలో 180 పరుగుల తేడాతోనైతే ఓటమి అయితే చూసింది మన టీమిండియా మాత్రం అయితే. ఓవరాల్గా 8 సీజన్లో చూసుకుంటే టీమిండియా 2 సార్లు అయితే విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం అయితే చాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి మా రోహిత్ శర్మ మాత్రం అయితే కెప్టెన్సీ అయితే చేస్తున్నాడు. ఈ ఎడిషన్లో వచ్చేసరికి టీమిండియా విశ్వ విజేత నిలిచే అవకాశాలు అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. మరోసారి అయితే చాంపియన్ ట్రోఫీ గెలవాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా చాంపియన్ ట్రోఫీలో 2 సార్లు అయితే విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. 2 సార్లు మాత్రమే అయితే ఫైనల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా చాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా మంచి ప్రదర్శన అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అయితే చాంపియన్ ట్రోఫీలో చూసుకుంటే సౌరవ్ గంగూలీ గారు అయితే ఒకసారి గెలిపించడం జరిగింది. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రం అయితే ఒకసారి గెలిపించడం జరిగింది. మరి ముచ్చటగా 3వసారి మన రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా గెలుస్తుందా లేదా అని అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. చాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఫిబ్రవరి 19 నుంచి అయితే జరగబోతుంది. మన టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి బంగ్లాదేశ్ తోటి ఫిబ్రవరి 20న, అదేవిధంగా పాకిస్తాన్ తోటి ఫిబ్రవరి 23న, అదేవిధంగా న్యూజిలాండ్ తోటి మార్చి 2న అయితే జరగబోతుంది. మరి చాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.